ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీద ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే రాబోయే ఎన్నికల కోసం తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా తెలుగుదేశం ఇచ్చే సీట్లు అవి కూడా ఎక్కడెక్కడనే విషయంపై జనసేనలో రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది. జనసేనకు 25 నుంచి గరిష్టంగా 30 సీట్లు మాత్రమే ఇవ్వనట్లు తెలుగుదేశం వ్యూహాత్మకంగా లీకులు ఇస్తోంది. జనసేనకు ఇవి గౌరవప్రదమైన సీట్లు కాదని కాపు ఉద్యమ నాయకులు చెబుతున్నారు. ముందుగా సీట్లు అధికారంలో భాగస్వామ్యంపై బాబుతో తేల్చుకోవాలని పవన్కు కాపు ఉద్యమ నేతలు హితబోధ చేస్తున్నారు. కనీసం 40కి తక్కువ కాకుండా సీట్లు ఇస్తేనే జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదిలీ జరుగుతుందని కాపు ఉద్యమ నాయకులు బహిరంగ హెచ్చరిస్తున్న పరిస్థితి. తెలుగుదేశం చెబుతున్నట్లు 25 లేదా 30 సీట్లు మాత్రమే ఇస్తే కాపుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు తన పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. చాలామందికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు తమను మోసగిస్తున్నారన్న అనుమానంతో జనసేనలో అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరితో విసిగి వేసారిన జనసేన కాపు ఉద్యమ నేతలు తమకు తామే 50 మంది అభ్యర్థుల జాబితాను తెరపైకి తెచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫుల్ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన వ్యక్తి. ప్రస్తుతం తనకు నచ్చిన దారిలో వెళ్తున్నాడు. నేను ఎప్పటికీ తన ఇష్టాలను గౌరవిస్తా. కానీ హీరోగానే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు, రాజకీయ నాయకుడు కాదు అంటారట చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ